హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ ట్రెండ్. నేను మీ కృష్ణ. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలపై కొంతమంది మీమర్స్ క్రియేట్ చేసినటువంటి ఫన్నీ మీమ్స్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఆ మీమ్స్ ఏంటనేవి ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలకు షాకులు ఇస్తున్నటువంటి జగన్ రెడ్డికి మే 13వ తేదీన ప్రజలు డబుల్ షాక్ ఇస్తారు అంటూ జగన్మోహన్ రెడ్డి హయాంలో పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీల మీద ఒక మీమ్ని క్రియేట్ చేశారు. ఆ మీమ్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా అయితే ట్రెండ్ అవుతుంది. నెక్స్ట్, ఏపీలో ఫోన్ ట్యాపింగ్ నిజం. ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ నారా లోకేష్కు సెక్యూరిటీ అలర్ట్ పంపినటువంటి యాపిల్ సంస్థ. ఎందుకు జగన్ ఇంతకు దిగజారిపోతావు అంటూ కూడా, అంటే ఆంధ్రప్రదేశ్లో పరిపాలన గురించి, జగన్మోహన్ రెడ్డి అరాచకాల గురించి ఒక మీమ్ని క్రియేట్ చేశారు. ఆ మీమ్ ఇప్పుడైతే సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, ఓకే, జగన్ ఓడిపోతున్నాడు, ఆ భయంతోనే ఇంత నీచానికి దిగజారాడు అంటూ జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి, జగన్మోహన్ రెడ్డి అరాచకాల గురించి, జగన్మోహన్ రెడ్డి దాష్టికాల గురించి ఈ మీమర్ అయితే ఈ మీమ్ క్రియేట్ చేశారు. జగన్ ఓడిపోతున్నాడు, ఆ భయంతోనే ఇంత నీచానికి దిగజారుతున్నాడు, ప్రజలు తమ మాటలను తన మీడియా సంస్థలు చెప్పే కథలను నమ్మడం లేదు అంటూ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి మీడియా సంస్థల్లో వచ్చినటువంటి వార్తల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే నమ్మడం లేదు అనేటువంటి ఉద్దేశంతో ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. నెక్స్ట్, 2014-2019 మధ్య అమ్మకాలు 75,284 కోట్లు. 2014-2019 సంవత్సరం మధ్య మద్యం అమ్మకాలు 75,284 కోట్ల రూపాయలు అయితే 2019-2024 సంవత్సరాల మధ్య మద్యం అమ్మకాలు 1,24,312 కోట్లు ఉన్నాయి అంటూ మద్యపాన నిషేధం అంటే అదేరా అంటే అవును అనేటువంటి ఎక్స్ప్రెషన్తో శ్రీనివాస్ రెడ్డి, అలాగే మద్యపాన నిషేధం అంటే అదేరా అంటూ రవితేజ గారు శ్రీనివాస్ రెడ్డికి చెప్తున్నట్లుగా ఒక మీమ్ని అయితే క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతూ ఉంది. నెక్స్ట్, జగన్మోహన్ రెడ్డి మొన్న ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ రాంబాబు గారిని, అంబటి రాంబాబు గారిని పరిచయం చేస్తూ, రాంబాబు అన్న మంచి గుణం కలవాడు, మనసు వెన్న లాంటిది అంటూ ఆయన గురించి చెప్పినటువంటి నేపథ్యంలో ఆ అంశాన్ని తీవ్రంగా తీసుకొని ఈ మీమ్ని అయితే క్రియేట్ చేశారు. ఈ మీమ్ మీనింగ్ ఏంటనేది ఒకసారి మనం చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆ వ్యాఖ్యలకు సుకన్య అనేటువంటి ఒక మహిళ రియాక్షన్ అంటూ పుచుక్ పుచుక్ అనేటువంటి ఈ ముద్దు పెట్టేటువంటి సింబల్స్ని తీసుకొని ఈ మీమ్ని అయితే క్రియేట్ చేశారు. అంటే ఇక్కడ అంబటి రాంబాబు గారి క్యారెక్టర్ సంబంధించి ఒక మీమ్ని అయితే క్రియేట్ చేశారు. ఆయన క్యారెక్టర్ ఏంటనేది ఈ మీమ్ ప్రకారంగా మీరే ఆలోచించుకోండి, మేమైతే చెప్పేదానికి ఆస్కారం లేదు మాకు. నెక్స్ట్, టిల్లు ట్రోలర్స్. వీళ్ళు చేసినటువంటి ట్రోల్ ఏంటంటే ప్రజల మధ్య ఉండే నాయకులు అంటూ చంద్రబాబు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ప్రజల మధ్య ఉండే నాయకులు అంటూ వారి ఫోటోలని, పరదాల మధ్య ఉండే నాయకి అంటూ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఈ మీమ్ని అయితే క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, జగన్ మళ్ళీ గెలిస్తే రాజధానిని విశాఖకు మారుస్తాడంట, వాడికంత సీల్ లేదు కాబట్టే వాళ్ళ పార్టీ సెంట్రల్ ఆఫీసుకు కూడా మార్చలేకపోయాడు, జగన్ మళ్ళీ గెలిస్తే రాజధానిని విశాఖకు మారుస్తాడంట అంటూ రావు రమేష్ గారు ఎన్టీఆర్ గారికి చెప్తున్నట్లుగా, ఎన్టీఆర్ గారు వాడికి అంత సీన్ లేదు కాబట్టే వాళ్ళ పార్టీ సెంట్రల్ ఆఫీసు కూడా మార్చలేకపోయాడు అంటూ ఎన్టీఆర్ గారు రావు రమేష్కి చెప్తున్నట్లుగా ఈ మీమ్ని అయితే క్రియేట్ చేశారు. అరవింద సమేత వీరరాఘవ సినిమాని ఉపయోగించి ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఈ మీమ్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, తెలంగాణ శకుంతల గారి అడుగుతున్నట్లుగా, మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడుగుతానన్నావు అంటూ ఆవిడ వేణుమాధవ్ గారిని అడుగుతున్నట్లుగా వేణుమాధవ్ గారి మొహం మీద ఒక పార్టీ జెండా పెట్టి ఈ మీమ్ని అయితే క్రియేట్ చేశారు. ఈసారి గెలిపిస్తే చేస్తా అక్క అంటూ తెలంగాణ శకుంతల గారు అడిగినటువంటి మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడుగుతా అన్నావు తమ్మి అంటే ఈసారి గెలిస్తే చేస్తా అక్క అంటూ వేణుమాధవ్ ఇచ్చినటువంటి ఆన్సర్కి గాను తెలంగాణ శకుంతల గారు గుర్రుగా చూసినట్లుగా, దానికి ఆ పార్టీ నాయకులు అలా చూడొద్దక్క అంటూ
డల్గా ఫేస్ పెట్టినట్లుగా ఒక మీమ్ని అయితే క్రియేట్ చేశారు. అది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, రేట్లు పెంచావు, పథకాలు ఇచ్చావు, 2019-24 మధ్యలో సుమారు 10 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చావు కదా, వాటిని ఏం చేశావు అంటే ఇది ఇడియట్ సినిమాలో కొన్ని సన్నివేశాలను తీసుకొని ఈ మీమ్ని అయితే క్రియేట్ చేశారు. అందరం కలిసి పంచుకున్నాం అంటే ఇడియట్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ అలీని అడిగేటువంటి ప్రశ్నగా, రేట్లు పెంచావు, పథకాలు ఇచ్చావు, 2019-2024 సంవత్సరం మధ్యలో సుమారు 10 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చావు కదా, వాటిని ఏం చేసావంటే ఇక్కడ ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు అందరం కలిసి పంచుకున్నాం అని ఆన్సర్ ఇచ్చినట్లుగా ఈ మీమ్ని అయితే క్రియేట్ చేశారు. నెక్స్ట్, నాయకుడు అనేవాడు పబ్లిక్లోనే ఉండాలి, మరి మీరెందుకు ఎప్పుడు సోషల్ మీడియాలోనే ఉంటున్నారు? మొన్న బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారు ఒక సందర్భంగా మాట్లాడుతూ నాయకుడు అనేవాడు ఎప్పుడు పబ్లిక్లోనే ఉండాలి అంటూ కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆ వ్యాఖ్యల్ని ఇతివృత్తంగా తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నాయకుడు అనేవాడు పబ్లిక్లోనే ఉండాలి, మరి మీరెందుకు ఎప్పుడు సోషల్ మీడియాలోనే కనపడుతున్నారు, పబ్లిక్లో ఎందుకు కనపడటం లేదు, అంటే మీరు నాయకుడు కాదా అంటూ ప్రశ్నిస్తున్నట్లుగా ఆ మీమ్ని అయితే క్రియేట్ చేశారు. నెక్స్ట్, మళ్ళీ జగనే సీఎం అయితే ఎలా ఉంటుంది అంటూ ఇక్కడ బ్రహ్మానందం గారు ఆలోచిస్తున్నట్లుగా, అమ్మో ఊహించడానికే భయంకరంగా ఉంది అంటూ బ్రహ్మానందం గారు ఆలోచించిన తర్వాత ఇలా ఈ రెండింటిని తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతూ ఉంది. నెక్స్ట్, మిర్చి సినిమాలో ఒక డైలాగ్ని తీసుకొని ఈ మీమ్ని అయితే క్రియేట్ చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మేసినోడు వైజాగ్ని రాజధాని చేస్తానంటే ఎలా నమ్మారా అంటూ ఆ మీనింగ్ వచ్చేలాగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతూ ఉంది. నెక్స్ట్, వైసీపీ లోకల్ లీడర్స్ అంటూ వైసీపీ లోకల్ లీడర్సు ఈ 2000 తీసుకొని జగన్కి ఓటు వేయి అంటూ ఒక ఓటర్ దగ్గరికి వెళ్ళి అడిగినట్లుగా, 2019లో ఇలా ఓటు వేసినందుకే మా అన్న ఉద్యోగం లేక గాలికి తిరుగుతున్నాడు, నేను మళ్ళీ అదే తప్పు చేయాలనుకోవట్లేదు అంటూ వైసీపీ నాయకులు ప్రలోభాలకి గురి చేసిన మేము మాత్రం ఈసారి వైసీపీకి ఓటు వేయం, గతంలో ఇలా డబ్బులు తీసుకొని వైసీపీకి ఓట్లు వేసే మోసపోయాం, మా అన్న నిరుద్యోగిగా మారాడు, ఈసారి నేను అదే తప్పు చేయను అంటూ ఆ సారాంశం వచ్చేలాగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, బాబుకు ఓటు వేయకపోతే ఆయనకి ఏం పోదు, సంక నాకిపోయేది ఏపీ ప్రజలు అది తెలుసుకోండి అంటూ చంద్రబాబు గారికి ఓటు వేయకపోతే ఆయనకేం పోదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలే సంక నాకిపోతారు అనేటువంటి ఉద్దేశంతో ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, జగన్ అంటే అందరిలాంటి వ్యక్తి కాదు, సీఎం సీటు కోసం డాడీని లేపేశా, అవినాష్ ఎంపీ సీటు కోసం బాబాయిని లేపేశా అంటే ఇక్కడ షర్మిల రియాక్షన్ చూస్తే నాకు ఎదురొస్తే నిన్ను కూడా లేపేస్తా అంటూ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఈ మీమ్ని అయితే క్రియేట్ చేశారు మీమర్స్. జగన్ అంటే అందరిలాంటి వ్యక్తి కాదు, సీఎం సీటు కోసం తన తండ్రిని లేపేశాడు, అవినాష్ ఎంపీ స్థానం కోసం తన బాబాయిని లేపేశాడు, నాకు ఎదురొస్తే ఇప్పుడు షర్మిలను కూడా లేపేస్తా అంటూ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఈ మీమ్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, కోవూరు నియోజకవర్గంలో టీడీపీలోకి చేరిన 40 మంది వాలంటీర్లు చంద్రబాబుపై నమ్మకంతో టీడీపీలో చేరామని ప్రకటన. వారి ప్రకటనతో జగన్మోహన్ రెడ్డి ఎక్స్ప్రెషన్ ఇలా ఉంది అంటూ, రే వాసు, వాలంటీర్ వాసు ఎప్పుడరా నువ్వు అంటే జగన్మోహన్ రెడ్డి రే వాసు అంటూ వాలంటీర్ని పిలిచినట్టుగా, వాలంటీర్ వాసు ఏమో జగన్మోహన్ రెడ్డిని ఎవడరా నువ్వు అంటూ ప్రశ్నిస్తున్నట్టుగా ఈ మీమ్ అయితే క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, ఓకే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక ట్వీట్ని, అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి సంబంధించినటువంటి పేజ్కి సంబంధించిన ట్వీట్ని తీసుకొని వీళ్ళు మీమ్ని అయితే క్రియేట్ చేశారు. వాలంటీర్ల ద్రోహి చంద్రబాబు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేయగా, వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి ట్విట్టర్ హ్యాండిల్లో అట్నా మరి నా ద్రోహి ఎవడు అంటూ ప్రశ్నిస్తున్నట్లుగా ఒక మీమ్ని అయితే క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, ఇంటర్ స్టూడెంట్స్ అంటూ వెంకటేష్ గారి ఎక్స్ప్రెషను, రే ఇంటర్లో తక్కువ మార్కులు వచ్చాయి అని ఇంట్లో తిడుతున్నారా అంటూ వెంకటేష్ గారు వారి ఫ్రెండ్స్కి చెప్తూ ఉండగా, ఇంటర్ స్టూడెంట్స్ అంటే వారి ఫ్రెండ్స్ ఏమో, నువ్వేం బాధపడక మామ, మాకు ఎక్కువ మార్కులు వచ్చినా నీకు తక్కువ మార్కులు వచ్చినా మనం చేయడానికి ఉన్నది వాలంటీర్ జాబులేరా
అంత పెద్ద ఎక్కువ అంటే డిగ్రీలు చదివిన వాళ్ళు ఎంబీఏలు చేసిన వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ జాబే చేస్తున్నారు. ఇంటర్మీడియట్లో మనకి తక్కువ మార్కులు వచ్చినా కానీ మనం చేయబోయేది కూడా వాలంటీర్ జాబే అనే ఉద్దేశంతోనే ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్, వైసీపీ వర్గీయుల దాడిలో గాయపడ్డ జలీల్ ఖాన్ బ్రహ్మారెడ్డి ఊర్లోకి తెచ్చేంత మగాడివారా? ఇకపై టీడీపీకి ప్రచారం చేస్తే అదే నీకు చివరి రోజు. టీడీపీ ముస్లిం మైనార్టీ నేతలపై వాలంటీర్లు వైసీపీ నేతల దాడి, ఒంటరిని చేసి చేతులు వెనక్కి విరిచి కట్టి పిడిగుద్దులు అంటూ కూడా వైసీపీ వర్గీయుల దాష్టికాలను చెప్పే ప్రయత్నం అయితే ఈ మీమ్ ద్వారా చేశారు. ఏదేమైనా మైనారిటీలకు యూనిటీ ఎక్కువ ఉంటుంది, అంత యూనిటీనే ఉంటే రాష్ట్రంలో మైనారిటీల మీద అన్ని దాడులు జరుగుతున్నా వైసీపీకే ఎలా సపోర్ట్ చేస్తారు అంటూ మైనారిటీలను ఉద్దేశించి ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, కాంగ్రెస్ పాలనలో రైతుల అరిగోస, ఎర్రటి ఎండలో రైతుల పడిగాపులు, క్రికెట్ మ్యాచ్లు, ఎమ్మెల్యేల కొనుగోళ్లు, ఎంపీ టిక్కెట్ల అమ్మకాల్లో రేవంత్ బిజీ అంటూ రేవంత్ రెడ్డి సర్కార్ను ఉద్దేశించి, రేవంత్ రెడ్డి సర్కార్లో జరుగుతున్నటువంటి అన్యాయాలను వీటిని ఉద్దేశించి ఈ మీమ్ని క్రియేట్ చేశారు. కాంగ్రెస్ పాలనలో రైతుల అరిగోస, ఎర్రటి ఎండలో రైతులు పడిగాపులుగా వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మాత్రం క్రికెట్ మ్యాచ్లకు వెళ్తున్నాడు, క్రికెట్ మ్యాచ్ల్లో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు, అలాగే ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నాడు, ఎంపీ టికెట్ల అమ్మకాల్లో రేవంత్ బిజీగా ఉన్నాడు అనే ఉద్దేశంతో ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఈ మీమ్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతూ ఉంది. నెక్స్ట్, కాంగ్రెస్ దళారీల రాజ్యంలో రైతన్నల కన్నీళ్లు, 6 కాలం కష్టపడి పండించిన పంటను అమ్మడానికి అన్నదాతల అరిగోస, కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో తీవ్రంగా నష్టపోతున్న రైతన్నలు, కానరాని కొనుగోలు కేంద్రాలు, మిల్లుల కేటాయింపులు పట్టించుకోని కాంగ్రెస్ నాయకులు, 500 బోనస్ దేవుడెరుగు, గిట్టుబాటు ధర కంటే తక్కువకు కొంటున్న దళారులు అంటూ రేవంత్ రెడ్డి సర్కారులో రైతన్నల అరిఘోష, రైతన్నలు కన్నీరు పెడుతున్నారు. వారికి అసలు 500 రూపాయల బోనస్ దేవుడెరిగితే అసలు ఆ పంటకు గిట్టుబాటు ధర లేదు, అసలు ఎక్కడ కొనేవారు ముందుకు రావడం లేదు అనేటువంటి ఉద్దేశంతో ఈ మీమ్ని క్రియేట్ చేశాడు. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, యంత్రాంగం మీద పట్టులేని అసమర్థ ముఖ్యమంత్రి, ధాన్యం మద్దతు ధరకు కొనాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల బేఖరతు, క్వింటాలకు బోనస్ దేవుడరుగు, మద్దతు ధరకు 600 కోత విధిస్తున్నటువంటి కొనుగోలుదారులు అంటూ మద్దతు ధర లేక ఆగమవుతున్న రైతన్నలు అంటూ ఒక మీమ్ని క్రియేట్ చేశారు. అది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, దొందే అంటూ రేవంత్ రెడ్డి గారిని, కేసీఆర్ గారిని ఉద్దేశించి ఈ మీమ్ని క్రియేట్ చేశారు. వాడే వీడు, ఇద్దరి పరిపాలనలో అసలు తెలంగాణకు వచ్చింది ఏం లేదు అనే ఉద్దేశంతోనే ఈ మీమ్ని ఎవరో క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతూ ఉంది. నెక్స్ట్, బట్టబయలైన కాంగ్రెస్ ఎంఐఎం అంతర్గత భాగోతం, భాగ్యనగరంలో బీజేపీని ఎదుర్కోలేక చీకట్లో దోస్తీ, సనాతన ధర్మంపై విషం కక్కుతున్న ఎంఐఎంతో కాంగ్రెస్ దోస్తీ దేనికి సంకేతం, ఓట్ల కోసం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ మత సంతుష్టీకరణ విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్ సర్కారుకు పతనం తప్పదు అంటూ బట్టబయలైన కాంగ్రెస్ ఎంఐఎం అంతర్గత భాగోతం అంటూ ప్రధానంగా ఒక మీమ్ని క్రియేట్ చేసి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్, 60 ఏళ్లలో సాధించలేనిది 10 ఏళ్లలోనే భారీ విజయాలు సాధించగలిగాం అంటూ సిఏఏ అమలు చేయగలిగాం, G20 సదస్సు విజయవంతంగా చేయగలిగాం, 3 దశాబ్దాల తర్వాత నారీ శక్తి వందన చట్టం ఆమోదించబడింది, జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేయబడింది, చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 3 విజయవంతంగా ల్యాండింగ్, అయోధ్యలో భవ్య రామ మందిర్ నిర్మాణం పూర్తి చేశాం అంటూ 60 ఏళ్లలో సాధించలేనటువంటి ప్రగతి భారతదేశంలో ఈ 10 ఏళ్లలోనే భారీ విజయాలు సాధించగలిగామంటూ ఆ అర్థం వచ్చేలాగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఇది ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, ఇవి సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతున్నటువంటి మీమ్స్. ఇటువంటి మరెన్నో మీమ్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.